ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యములో మనం తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎవ్వరు అన్న అంశాన్ని ధ్యానించబోతున్నాం. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో ఈ విధంగా చదువుతాం. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎచ్చట నుండి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ముందుగా ప్రియులారా, ఇది దర్శన గ్రంథము 7వ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని చదవగలం. అక్కడ పునీతుడైన యోహాను గారికి, ప్రభు శిష్యుడైన యోహాను గారికి ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనములో ఆయన ఒక గొప్ప జనసమూహమును చూస్తూ ఉన్నాడు. గొప్ప జనసమూహం అంటే మనం లెక్క పెట్టలేనంత మంది జనాభా అక్కడ ఉన్నారంట. వారు ఒక భాష వారు మాత్రమే కాదు, ఒక దేశం నుండి వచ్చిన వారు మాత్రమే కాదు, ఒక కులము నుండి వచ్చిన వారు మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ గ్రూప్. అనేక తెగలకు చెందినటువంటి వారు, అనేక జాతులకు చెందినటువంటి వారు, అనేక భాషలకు చెందినటువంటి వారు తెల్లని వస్త్రాలు వేసుకొని మరి యోహాను గారికి ఒక దర్శనములో కనిపించారు ప్రియులారా. వారు దేవుని సింహాసనం ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చేతుల్లో ఇదిగో వారి చేతుల్లో ఖర్జూరపు కొమ్మలను పట్టుకొని, ఆకులు పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు ప్రియులారా. అప్పుడు ఆ జనసమూహంను చూసి అక్కడున్న పెద్దల్లో ఒక ఆయన అడుగుతున్నాడు, ఎవరయ్యా ఈ తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరో మాకు కొద్దిగా చెప్పండి. హూ ఆర్ దీస్ పీపుల్ విత్ వైట్ రోబ్స్? ఈ తెల్లని బట్టలు వేసుకున్న వారు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వివరిస్తున్నారు ఎవరు ఈ తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళంటే. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో అక్కడ మనం ఈ విధంగా చదవగలం. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎవరంటే ప్రియులారా, గొప్ప హింసను వాళ్ళు దేవుని కోసం అనుభవించారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని కోసం ప్రాణాలు అర్పించడానికైనా వెనకాడనటువంటి వ్యక్తులు, హతసాక్షులు, దేవుని కొరకు తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్పవారు ఈ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారు ప్రియులారా. దేవుని కోసం నిలబడ్డారు, దేవుని కోసం బ్రతికారు, దేవుని వాక్యాన్ని బోధించారు, చివరికి దేవుని కోసం ప్రాణాలను కూడా అర్పించారు ఈ గొప్ప వ్యక్తులు ప్రియులారా. ఈనాటి ఈ సమాజంలో మనం చూస్తున్నాం, ముఖ్యంగా మాస్ మీడియా, ఫేస్బుక్లో లేకపోతే షార్ట్స్లో, యూట్యూబ్లో మనం ప్రవీణ్ పగడాల్ అనే పాస్టర్ గారి గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. చాలామంది వ్యక్తులు మరి ప్రవీణ్ గారి యొక్క పరిచర్య విధానాన్ని, ఆ దైవజనుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు. ప్రతి దైవజనుడు అదిగో ప్రవీణ్ పగడాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని చెప్పటం మాత్రమే కాదు, ఆ వాక్యముతో పాటు అనుదిన జీవితములో జరిగేటువంటి విషయాలను కూడా రెండు క్రోణీకరించి, రెండు కలిపి వాక్యము మరియు అనుదిన జీవితంలో సంఘములో జరిగే విషయాలను కూడా ప్రస్తావించి పామర ప్రజలకు అర్థమయ్యే రీతిలో, అదేవిధంగా చదువుకున్నటువంటి వారికి కూడా జ్ఞానోదయం కలిగేటట్లుగా వాక్యాన్ని బోధించారని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కొందరు వ్యక్తులు మరి ఈ దైవజనుడు కూడా క్రీస్తు కొరకు తమ జీవితాన్ని అంకితం చేశాడు, క్రీస్తు కొరకు అనేక పాటులు పడ్డాడు, తన జీవితం మొత్తాన్ని ప్రభు కొరకే సమర్పించాడు అని చాలామంది మనతో ఈ మాస్ మీడియా, సోషల్ మీడియా ద్వారా చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా, దేవుని కొరకు హింసలు పడటానికి కూడా సిద్ధంగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లుగా భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. ఇంక ఈ వ్యక్తులు గొప్పతనం ఏంటంటే, వీరి గొప్పతనం ఏంటంటే గొర్రె పిల్ల రక్తముతో తన వస్త్రములను క్షాళనమనర్చుకొనిన వారు వీరు.
యోహాను గారికి కలిగినటువంటి దర్శనంలో ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్నవారు ఎవరంటే హింసను అనుభవించినటువంటి వారు, మరియు గొర్రెపిల్ల రక్తముతో తన వస్త్రములను క్షాళనమొనర్చుకొని వారిని తెల్లవిగా చేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. మనకు అర్థం కానిది ఏంటంటే, సామాన్యంగా ఆలోచన చేస్తే గొర్రెపిల్ల రక్తం ఎర్రగా ఉంటుంది కదా. ఇదిగో ఈ యొక్క గొప్ప వ్యక్తులు, ఈ యొక్క మహానుభావులు, క్రీస్తు కొరకు హింసలు అనుభవించినటువంటి వారు, వీరు ఇదిగో తమ వస్త్రములను చూసారా ప్రియులారా, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను కడుక్కున్నారు. తమ పాప జీవితాన్ని కడిగేసేసుకున్నారు. తమలో ఉన్న మలినాన్ని తుడిచేసుకున్నారు. దేనితో? గొర్రెపిల్ల రక్తముతో. ఆ గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో వీరు కడగబడ్డారు. పాప ప్రక్షాళన కావించబడ్డారు. ప్రియులారా, హింసకు గురి అయ్యారు, ప్రాణాలు అర్పించుకున్నారు, ప్రభు కోసం బ్రతుకుతున్నారు. ఆ గొర్రెపిల్ల రక్తముతో వీరు తమ వస్త్రాలను, తమ జీవితాలను కడుగుకుంటున్నారు, పాప ప్రక్షాళన కావించుకుంటున్నారు. ప్రియులారా, కాబట్టి ఈ తెల్లని వస్త్రాలు వీళ్ళకి ఎందుకు బట్టలు తెల్లగైనాయి అంటే, వారి పాపాలన్నీ పోయినాయి, ప్రభు రక్తములో కడగబడ్డారు. కాబట్టి ఇదిగో వీరు వస్త్రాలు తెల్లగా అయినాయి. ప్రియులారా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు వస్త్రాలు తెల్లగైన తర్వాత, పాప ప్రక్షాళన కావించబడిన తర్వాత ప్రియులారా, వారు దేవుని సింహాసనం ఎదుట రేయింబవళ్ళు రాత్రింబవళ్ళు దేవాలయములో సేవలు చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత అదృష్టం ప్రియులారా. కష్టాలు పడ్డారు, ప్రాణాలు అర్పించారు, కానీ ఇప్పుడు అదిగో ప్రభు యొక్క రక్తంతో కడగబడిన తర్వాత, పాప ప్రక్షాళన కావింపబడిన తర్వాత, దేవుని సింహాసనం ఎదుట రాత్రింబవళ్ళు నుంచొని వాళ్ళు సేవలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, సింహాసనాసీనుడైన ఆయన తన సాన్నిధ్యము చే వారిని రక్షించినప్పుడు దేవుడే వారికి రక్షణ, దేవుడే వారికి కాపుదల. ఆయన రెక్కల నీడలో ఈ బిడ్డలు, ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు దేవుని యొక్క రెక్కల నీడలో బ్రతుకుతున్నారు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. అదే దర్శన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే ప్రియులారా, ఇప్పుడు ఆ పునీతులు, ఆ యొక్క హతసాక్షులకి ఎటువంటి లాభాలు ఉన్నాయంటే వాక్యం మనకు సెలవిస్తుంది. దర్శన గ్రంథము 7:16లో, ఎన్నటికిని ఇక వారికి ఆకలి దప్పులు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. ఇక వారికి భోజనంతో పని లేదు, ఆకలి దప్పులు ఉండవు. దేవుడే వారిని పోషిస్తాడు, దేవుడే వారిని ఆదుకుంటాడు, దేవుడే ఆ బిడ్డల్ని రక్షిస్తాడు, కాపుదల దయచేస్తాడు. వారికి ఆకలి దప్పులు ఉండవు. తర్వాత చెప్తున్నారు ప్రియులారా, సూర్యుడు కానీ ఏ వేడిమి కానీ వారిని దహింపదు. సో వెదర్తో పని లేదు, వెదర్ రిపోర్ట్ మనం చూడవసరంలా, వాతావరణం మనం పట్టించుకోని అవసరంలా. ఆ బిడ్డలకి దేవుడే రక్షిస్తాడు, దేవుడే కాపుదల, దేవుడే వాళ్ళ గాడ్ ఈజ్ దేర్ షీల్డ్ అండ్ షెల్టర్. హీ ప్రొటెక్ట్స్ దెమ్, హీ ఫీడ్స్ దెమ్. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే ప్రియులారా, ఆయన ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రె పిల్ల వారికి కాపరియగును. ప్రైజ్ ద లార్డ్. గొర్రె పిల్ల అంటే ఎవరమ్మా? క్రీస్తు ప్రభువే వారికి కాపరి. మీరు గమనిస్తే ప్రియులారా, ఈస్టర్ పండుగ అయిన తర్వాత, పునరుత్థాన పండుగ అయిన తర్వాత వచ్చే 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా మనం పిలుస్తాం. యేసయ్య మన కొరకు ప్రాణాలు అర్పించి అదిగో తన రక్తముతో మనల్ని కూడా శుద్ధి చేశాడు. మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములు అర్పిస్తాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా మనందరి కొరకు తన ప్రాణాలను సమర్పించాడు. అదిగో మనల్ని ఆ తెల్ల వస్త్రాలు వేసుకున్న వారిలో కూడా మనల్ని దేవుడు నుంచోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కొంతమంది సిద్ధంగా లేవు, కానీ ఆయన మాత్రం తన రక్తముతో మనల్ని ప్రక్షాళనం గావించడానికి, తన రక్తముతో మనల్ని శుద్ధీకరించడానికి యేసయ్యే ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనలో కొంతమంది సిద్ధంగా లేవు ప్రియులారా. ఆయన మనకి కాపరి అవుతాడని వాక్యం మనకు బోధిస్తుంది. గొర్రెపిల్ల వారికి కాపరి అవుతుంది. తర్వాత ఇంకా చదువుకుంటూ వెళితే, వారిని జీవజలముల వద్దకు ఆయన తీసుకొని పోవును. ఎవరు? యేసయ్య మనల్ని జీవజలముల వద్దకు తీసుకొని పోతాడు ప్రియులారా. మనం ఆయనకి సహకరించాలి. వీ షుడ్ కోఆపరేట్ విత్ క్రైస్ట్. హీ విల్ లీడ్ అస్ టు లైఫ్ గివింగ్ వాటర్స్. జీవజలముల వద్దకు ఆ యేసయ్య మనల్ని తీసుకొని వెళతాడు ప్రియులారా. ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా ముఖ్యమైన వాటర్. మీ దగ్గర పెన్ ఉంటే
బైబిల్లో ఈ మాటను అండర్లైన్ చేసుకున్న తర్వాత మాట ఏంటది? దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడచివేయును. దేవుడు వారి కన్నీటిని తుడచివేయును. ప్రైజ్ ద లార్డ్. నీ కన్నీరును ఆయన తుడిచివేస్తాడు. మంచి కాపరి నీకు భోజనం పెట్టడం మాత్రమే కాదు, నీకు ఆకలి దప్పులు తీర్చడం మాత్రమే కాదు, నిన్ను సూర్యుని నుండి ఇంకా వేడి గాలి నుండి చలిగాలి నుండి రక్షించడం మాత్రమే కాదు, నీకు కాపరిగా ఉండటం మాత్రమే కాదు, నీకు జీవజలములు ఇవ్వటం మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నా? 5వది, ఆయన నీ కన్నీరు తుడిచివేయును, నీ కష్టాలు తొలగించును, నీ మనోవేదనను ఆయన తీసివేస్తాడు. ప్రియులారా, ఆ మంచి కాపరి వద్దకు మనం వెళ్ళాలి. హీ విల్ వైప్ అవే ఎవ్రీ టీయర్ ఫ్రమ్ యువర్ ఐస్. నీ కన్నీటి నుండి కారే నీటి బిందువులను, కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎవరంటే, అదిగో ప్రభువు కొరకు హింసాకాండ అనుభవించినటువంటి వారు, క్రీస్తు కొరకు తన ప్రాణాలను ధారపోసినటువంటి వారు, క్రీస్తు ప్రభు కొరకే తమ జీవితాన్ని అర్పించినటువంటి వారు. ఇందాక వాక్యంలో నేను చెప్పాను, ఉదాహరణకి ప్రవీణ్ పగడాల గురించి అనేక మంది ఈరోజు మాట్లాడుకుంటున్నారంటే, ఆ పాస్టర్ గారు మరి తాను జీవించిన జీవితంలో తక్కువ సమయంలో మరి సువార్తను ఎక్కువగా బోధించారు. అంటే వేరే వారికి లాగా బైబిల్ మాత్రమే బోధించడం కాకుండా, ఇదిగో సమాజములో, సంఘములో బయట ఉన్న చట్టాలను కూడా తీసుకొని మరి అందరికీ అర్థమయ్యేటట్లు బోధించి క్రీస్తు కొరకు ఆయన జీవించాడు, బోధించాడు. ప్రియులారా, ఆయన ఎంతో ధనవంతుడైనా, మంచి ఉద్యోగం ఉన్న, సుఖశాంతులతో భోగభాగ్యాలతో తన జీవితాన్ని జీవించకుండా పేద ప్రజల వద్దకు వెళ్ళాడు. ఇదిగో వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఎవరు ఆహ్వానించినా డబ్బు తీసుకోకుండా వారి వద్దకు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నాడు. క్రీస్తు కొరకు బ్రతికాడు, క్రీస్తు కొరకు జీవించాడు. మత్తయి సువార్తలో ప్రియులారా, మనందరికి ఒక అష్టభాగ్యాల్లో ప్రభు అన్నారు. అష్టభాగ్యాలు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము అక్కడ 10వ వచనం మనం చదివితే, ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న నీవు, అదిగో యోహాను గారు చూసినటువంటి దర్శనములో తెల్ల వస్త్రాలు ధరించిన వారిలో నేను కూడా ఒకడిని అవ్వగలనా? నేను కూడా దేవుని సింహాసనం ఎదుట సాష్టాంగపడి చేతిలో అదిగో ఖర్జూరపు కొమ్మను పట్టుకొని ప్రభువుని ఆరాధించగలనా? ఇదిగో ఈ గొర్రె పిల్ల వల్లే నాకు రక్షణ కలిగినది అని, రక్షణ దొరికిందని నేను భయము లేకుండా చెప్పగలనా? ఇదిగో ఎవరయ్యా ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారని పెద్ద అడిగినప్పుడు, ఇదిగో ఇతను క్రీస్తు కొరకు హింసాకాండను అనుభవించిన వ్యక్తి అని చెప్పగలిగేటట్లు నా జీవితం ఉందా? నా వస్త్రాలను కూడా నేను గొర్రెపిల్ల రక్తములో కడుగుకోనటానికి సిద్ధంగా ఉన్నానా? అదిగో ప్రభువే నాకు ఆకలి దప్పులు తీరుస్తాడు, నాకు జీవజలములు దయచేస్తాడు, జీవజలముల వద్దకు నన్ను తీసుకొని వెళతాడు. ఇదిగో ఆయన సూర్యుడి వల్ల నాకు ఏ హాని కలగకుండా నన్ను కాపాడతాడు. నా కన్నీటి నుండి కారే కన్నీటి బాష్పాలను తుడిచివేస్తాడు అని నువ్వు గర్వంగా చెప్పగలవా అని ఆత్మపరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఇదిగో ఈనాటి సువిశేషం మనం పరిశీలన చేస్తే, నేను చెప్పాను 4వ ఆదివారం, ఈస్టర్ పండుగ అయిన తర్వాత వచ్చే 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అంటాం. ఈనాటి వాక్యంలో దేవుడు మనకిచ్చే సందేశం ఏంటంటే, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27 నుండి 30 వచనాలు మనం పరిశీలన చేస్తే వాక్యం మనకి ఈ విధంగా చెబుతుంది. ప్రియులారా, నా గొర్రెలు నా స్వరమును వినును. ప్రైజ్ ద లార్డ్. నా గొర్రెలు నా స్వరమును విను. ఇక్కడ ఎవరు నా గొర్రెలు అంటే దేవుని బిడ్డలు. గొర్రెలు అంటే ఇక్కడ మళ్ళీ నెగిటివ్గా అనుకోబాకండి. ప్రభు ఒక పోలిక పోలుస్తున్నాడు. ఏమని అంటే, కాపరి, దేవుడు మనకు కాపరి, మనందరం గొర్రెలు అంటే అక్కడ ఆ గొర్రెలు దేవుని స్వరాన్ని వింటున్నాయి. ఇది ఒక పోలిక. దయచేసి వేరే వాళ్ళని ఎవరు పడతాలని గొర్రెలు అనొద్దు, అది పెద్ద తప్పు. దేవుడు క్షమించడు, మనం క్షమించిన. సో నా గొర్రెలు నా స్వరమును వినును అంటే ప్రభు ఏమంటున్నారంటే, ఆయన నమ్మినటువంటి వారు, ఆయన బిడ్డలు ఆయన మాట వింటారు.
ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డగా పిలువబడాలంటే నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన స్వరాన్ని వినాలి. కొందరు అనొచ్చు, నాకు స్వరం వినపడట్లేదండి, నాకు స్వరం వినపడట్లేదండి అంటే మనం ఏం చేయాలి? స్వరం వినపడేలాగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అంటే పాత రోజుల్లో రేడియోలు ఉండేవి. రేడియోలో ఆ దేవుని వాక్యం కానీ, వార్తలు కానీ, పాటలు కానీ రావాలంటే మనం ఏం చేయాలంటే ఆ స్టేషన్ని కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకుంటే కరెక్ట్ స్టేషన్, ఆ నెంబర్ కరెక్ట్గా స్టేషన్ కలిసినప్పుడు స్వరం స్పష్టంగా వినపడుద్ది. దేవుని స్వరము కూడా నువ్వు వినాలి అంటే నిన్ను నువ్వు ట్యూన్ చేసుకోవాలి, నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి, నీలో చెవులు క్లీన్ చేసుకోవాలి. చక్కగా వినపడేటట్టు దేవుని స్వరం మనం సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, మన రోడ్డు మీద వెళ్తుంటే చాలా స్వరాలు వినపడతాయి, కానీ మనం అన్ని స్వరాలు వినవసరంలా. కొన్నిసార్లు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక పక్కన లారీ వెళ్ళుద్ది, ఒక పక్కన బస్సు వెళ్ళుద్ది, ఒక పక్కన స్కూటర్ వెళ్ళుద్ది, హార్న్ కొడతా ఉంటారు. కొంతమంది అక్కడ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, రోడ్ల మీద జాంకాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే స్వీట్ షాప్ వాళ్ళు ఉంటారు. రకరకాల చాలా స్వరాలు వినపడతాయి ఉంటాయి. అక్కడ మనం ఏ స్వరం కావాలో దాని పక్కన కాన్సన్ట్రేషన్ పెడితే ఆ స్వరం వినపడుతుంది. నీవు దేవుని స్వరం వినాలంటే దానికి తగినట్లుగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. వేరే అనేక స్వరాలు నీకు వినపడితే ఉంటాయి, వాటిని నువ్వు ఇగ్నోర్ చేయాలి, వాటిని నెగ్లెక్ట్ చేయాలి. వాటిని వినకుండా దేవుని స్వరం కొరకు నువ్వు కాచుకొని ఉండాలి. ప్రియులారా, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని స్వరం వింటావు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని స్వరం వింటావు. ఇక్కడ మా దగ్గర, నేను జర్మనీలో పనిచేస్తున్నాను, నా విచారంలో ఇక్కడ మాంసం కొట్లో పనిచేసే ఒక బుచ్చర్ ఉన్నాడు. ఆయన దాంట్లో మాస్టర్ డిగ్రీ కూడా తెచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు, బాగా చదువుకున్నాడు. ఇక్కడ జర్మనీలో ప్రతి పనికి కూడా మనం చదవాలి. ప్రాక్టీస్ ఒక్కటే వస్తే కుదరదు, ప్రాక్టీస్తో పాటు దాని గురించి కూడా కొంచెం చదవాలి. ఈయన ఈ మాంసం నరికే వ్యక్తి దాంట్లో మాస్టర్ డిగ్రీ సంపాదించాడు. కానీ మంచి ఉద్యోగం, మంచి శాలరీ, లక్షల్లో జీతం ఉంది, కానీ జీవితంలో అసంతృప్తి. ఆయన ఏమనుకున్నాడంటే, నేను దేవుడు నన్ను వేరే పనికి పిలుస్తున్నాడని లక్షల్లో ఉన్న జీతాన్ని వదిలేసి దేవుడు ఒక గురువుగా అభిషేకం పొందుకొని చాలా సంవత్సరాలు చదివి గురువుగా అభిషేకం పొందాడు. ఆయన ఒకసారి నన్ను కలవటానికి వచ్చి, ఫాదర్ జోసెఫ్ గారు నాకు కొద్దిగా చెవుడండి అన్నాడు. మేమిద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. నేను ఆయనతో ఉన్న, ఫాదర్ మీరు నాతో బాగానే మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడేది మీకు వినపడుతుంది కదా, మీరు మాట్లాడేది నాకు చక్కగా వినపడుతుంది, బాగానే రెస్పాండ్ అవుతున్నారు, మీరు ఎందుకు చెవిటివారు అంటున్నారండి, నాకు అర్థం కావట్లేదు ఫాదర్ అని నేను అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఫాదర్ నేను చెవిటివాడిని అనేది మీ మాటలు వింటా కాదు, వేరే వాళ్ళ మాటలు వింటా కాదు, దేవుని స్వరం వినటానికి నేను చెవిటివాడినయ్యాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను వేరే జీవితంలో ఉన్నాను, నేను దేవుని స్వరం చాలా లేటుగా విన్నాను ఫాదర్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచాడు, ఎప్పుడో పిలిచాడు ఆయన, కానీ నేను చెవిటివాడినయ్యాను, నేను వినలేకపోయాను. నా డబ్బులో, నా పనిలో, నా దాంట్లోనే మునిగి ఉన్నాను, కానీ దేవుని చిత్తాన్ని ఏంటో నేను గ్రహించలేదు అని అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఆయన గురువు అయ్యాడు, దేవుని సేవ చాలా గొప్పగా చేస్తున్నాడు. ఆ ఫాదర్ గారికి ఇప్పుడు సుమారు 63-64 సంవత్సరాలు దేవుని సేవ చాలా బాగా చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభు ఈరోజు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవునికి సంబంధించిన వాడివైతే, నువ్వు దేవుని మందకు చెందిన వాడివైతే నువ్వు కూడా క్రీస్తు స్వరాన్ని ఆలకిస్తావు. ప్రియులారా, ప్రభు నేను వారిని ఎరుగుదును. నువ్వు దేవుని స్వరం వింటుంటే, దేవుని వాక్యాన్ని చదువుకొని దాన్ని బట్టి నీ జీవితం జీవిస్తుంటే దేవుడికి నువ్వెవరో తెలుస్తావు. అంటే తెలుస్తూ అంటే ఆయనతో నీకు సత్సంబంధం ఏర్పడుద్ది, దేవునితో అభినవ సంబంధం ఏర్పడుద్ది. సో యు ఆర్ గోయింగ్ టు గ్రో ఇన్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. When you follow His word, when you hear His word, and when you practice His word, God is going to come closer to you. తర్వాత ఇక్కడ వాక్యం 28వ వచనం చెప్తుంది, నేను వారికి నిత్య జీవితము ప్రసాదించెదను. ప్రైజ్ ద లార్డ్. నిత్య జీవితం, ఇంకా మనకేం కావాలి ప్రియులారా? జీవ కిరీటం ఆయన మనకు దయచేస్తాడు. ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే ఆయన మనకు జీవ కిరీటం దయచేస్తాడు. తర్వాత ఇక్కడ ఇంకా మంచి మాట వస్తుంది, కనుక
అవి ఎప్పటికీ నాశనము చెందవు. ఆ మంద ఎప్పటికీ నాశనము చెందవు. అంటే దేవుని స్వరాన్ని విని దేవుని వాక్యం ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు జీవితంలో నాశనము అవ్వవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది నశించిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది తమ జీవితంలో పనికి వారిగా మిగిలిపోతూ ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి దేవునితో సంబంధం తక్కువగా ఉంది. ఇప్పుడు బ్యాటరీ వీక్ అయిపోతే ఏమైపోద్ది? టార్చ్ లైట్ వెలుగుద్దా? ఎలగదు. లేదా సెల్ ఫోన్లో బ్యాటరీ డ్రైన్ అయితే సెల్ ఫోన్ పనిచేసిద్దా? పని చేయదు, అది పాడైపోద్ది, అంటే పనికిరాదు. ఇక మనలో కూడా దైవిక శక్తి నశించిపోయినప్పుడు, మనలో దైవ భయం సన్నగిల్లినప్పుడు, మనలో దైవభీతి లోపించినప్పుడు ప్రియులారా, మనలో ఉన్న ఆ తేజస్సు తగ్గిపోతుంది, మనం నశించిపోతాం, నిరాశ నిస్పృహకు లోనవుతాం, సైతాను చేతిలో గిలగిలా కొట్టుకులాడుతూ నాశనం అయిపోతాం. ఎప్పుడు? దేవునికి దూరం అయినప్పుడు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆయనతో ఉంటే ఆయనకి నిత్య జీవితం ఇస్తాడు, నువ్వు నాశనం చెందవు. ఈరోజు ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు. వాళ్ళందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎందుకు నశించిపోతున్నాను? నేను ఎందుకు నా జీవితం ఇలా దిగజారిపోతుంది? ఎందుకు నా బ్రతుకు ఈ విధంగా పాడైపోతుంది? ఆత్మ పరిశీలన చేసుకుంటే బహుశా నువ్వు దేవునికి దూరం అవుతున్నావేమో, దేవుని స్వరాన్ని ఆలకించట్లేదేమో. ఇదిగో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తేజస్సు నీలో సన్నగిల్లిపోతుందేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మ పరిశీలన చేసుకో, దేవుని చెంతకు వెళ్ళు, ఆయన స్వరాన్ని విను, ఆయన కాపరి, ఆయన మందలో చేరు, ఆయన మందలో నువ్వు ఒకటవ్వు. అప్పుడు నువ్వు నశించవు, దేవుడు నిన్ను కాపాడతాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక చెరువులో ఒక శవం తేలతా ఉందంట ప్రియులారా, ఒక యువకుని శవం. ఎవరో పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు, ఆ శవాన్ని బయటికి తీశారు, యువకుని శవం. ఏమన్నా సూయిసైడ్ ఏమన్నా నోట్ ఏమన్నా రాశాడేమో, సూయిసైడ్ నోట్ అని జేబులోని ఎతికితే అతని జేబులో ఒక స్లిప్, ఒక పేపర్ కనిపించింది. ఫోల్డ్ చేసిన పేపరు లోపల ప్లాస్టిక్ దాంట్లో పెట్టి ఉంది. పోలీసులు దాన్ని చదివితే, నేను ఒక ధనవంతుని కుటుంబంలో జన్మించాను, మా తల్లిదండ్రులు నాకు కావలసినవి అన్నీ ఇచ్చారు, నేను ఆ ధనాన్ని దుర్వినియోగం చేశాను, తాగుడికి డ్రగ్స్కి అలవాటయ్యాను, నేను దేవునికి దూరంగా బ్రతికాను, కాబట్టి నేను బ్రతకడానికి అనర్హుడను అని ఆ వ్యక్తి సూయిసైడ్ చేసుకుని చెరువులో దూకేసి చచ్చిపోయాడు. ఇంగ్లాండ్ దేశంలో జరిగిన ఒక సంఘటన. సరే ప్రియులారా, ఒకవేళ ఈ వ్యక్తి దేవుని సంఘములో ఒకడై ఉన్నట్లయితే, ఈ వ్యక్తి గుడికి వెళ్ళేవాడైతే, ఈ వ్యక్తి దేవుని స్వరాన్ని ఆలకించేవాడైతే ప్రియులారా, అట్లయితే గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరో చనిపోరని నేను అంట్లా. కనీసం దేవుని వాక్యాన్ని చదివినప్పుడైనా అతనికి ఊరట కలిగేదేమో. ఈరోజు మనం చదివాం కదా, దర్శన గ్రంథము 7వ అధ్యాయములో మనం చదివాం కదా ఒక మాట, ఏమని? ఆయన నీ కన్నీటి బాష్పములను, కన్నీటి బిందువులను తుడిచివేయునని చదివాం కదా. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం మనం ఏం చదివాము అక్కడ? దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచివేయను, ఆయన కన్నీరు తుడుస్తాడు, ఓదారుస్తాడు. ఇటువంటి మాటలు విన్నప్పుడు ప్రియులారా, మనలో ఎంత బాధ ఉన్నా, మనలో ఎంత దిగ్భ్రాంతి ఉన్నా, మనలో ఎంత కష్టం ఉన్నా, ఇలాంటి వాక్యం విన్నప్పుడు మనలో మళ్ళా నూతన ఉత్తేజం వస్తుంది, మనలో ఒకలాంటి గొప్ప అనుభూతి వస్తుంది. ఇదిగో మనకు ఒక ఛార్జింగ్ లాగా మనలో విశ్వాసం పెరుగుద్ది. ఆ కష్టాన్ని అధిగమించడానికి, జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రియులారా, ఈ వాక్కు మనల్ని బలపరుస్తుంది, మనల్ని శక్తితో మనల్ని నింపుతుంది ప్రియులారా. దేవుడు మన కాపరండి, ఆయన మంచి కాపరి, పారిపోయే కాపరి కాదు, ప్రాణం పెట్టే కాపరి. ఇదిగో అదే జీతగాడైతే ఏం చేస్తాడు? పులి, సింహాలు, తోడేలు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోతాడు. కానీ మన యేసయ్య మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణాలు పెట్టే మంచి కాపరి మన యేసయ్య. మనం ఆ మందలో సభ్యులం అవ్వాలి, ఆ యేసయ్య యొక్క కాపుదలలో ఉండాలి, ఆ యేసయ్య యొక్క రక్షణలో ఉండాలి ప్రియులారా. ఆయన స్వరాన్ని వింటే నిత్య జీవితం ఇస్తాడు. నువ్వు నాశనం అవ్వో, నీలో నిరాశ రాదు, నీలో నిస్పృహ ఉండదు. యూ విల్ నాట్ గో ఇన్ టు డిప్రెషన్, డిస్పైర్. If you are with Christ, God will give you encouragement.
God will give you nourishment. God will energize you. He will encourage you to pursue in your spiritual life as well as worldly life. God will be with you. He will accompany you. He will be your guide. He will lead you to life-giving waters. కాబట్టి ప్రియ వాక్యం మనకు సెలవిస్తుంది చూసారా, దేవుడు నిత్య జీవితం ఇస్తాడు, ఆ బిడ్డలు ఎన్నటికీ కూడా నాశనము చెందరు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు జీవితంలో నశించిపోకుండా ఉండాలంటే ఆయన చెంతకు వెళ్ళు. నీ స్నేహితులు నశించిపోకుండా ఉండాలంటే వారిని కూడా దేవుని చెంతకు తీసుకెళ్ళు. ఆయన కాపరి, నిన్ను నన్ను రక్షించే కాపరి. నువ్వు ఆయన దగ్గరకు ఉంటే వాక్యం చెప్తుంది, ఎవడో కూడా నిన్ను అపహరించలేడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని దగ్గర ఉంటే, దేవుని యొక్క మందలో సభ్యుడు అయితే ఆ మంద నుండి ఎవడు కూడా నిన్ను అపహరించుకొని పోలేడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నోబడీ కెన్ స్టీల్ యూ ఫ్రమ్ క్రైస్ట్ if you are with him. He gave you freedom. Choose today to go to him, to be one of his flocks, to be one with him. Listen his voice, follow him. Then you will not be destroyed in your life. You will have everlasting life. తర్వాత ప్రియులారా, ఇవన్నీ చెప్పుకుంటూ ప్రభువు చెప్తున్నారు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. అంటే మనం యేసయ్య దగ్గర ఉంటే యేసయ్య మరి తండ్రి ఒకటే కదా. ఇక్కడ వాక్యంలో లాస్ట్ మాట ఏం చెప్తున్నారంటే, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. తండ్రి కుమారుడు ఇద్దరు ఒక్కటే. వీరిద్దరి కలయికే పరిశుద్ధాత్మ, పితా పుత్ర పవిత్రాత్మ, ఏకత్రిత్వం, దేవుడు ఒక్కటే ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఈ మంచి కాపరి ఆదివారం రోజున తెల్ల వస్త్రాలు వేసుకున్న హతసాక్షుల వలె ఆ పునీతులలో నువ్వు ఒకరుగా ఉండాలి. దేవుని కొరకు చిన్న చిన్న హింసలు వచ్చినా నిలబడాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, ప్రభు కొరకు బ్రతకాలి. ఆయన మన కన్నీటి బాష్పములు తుడిచివేస్తాడు. ఆయన స్వరాన్ని మనం వినాలి, అప్పుడు మనం నాశనం అవ్వం. ఆయన మనల్ని దేవుని చెంతకు చేరుస్తాడు. మనల్ని నాశనం అవ్వకుండా ఇదిగో తండ్రితో ఏకం చేస్తాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మిమ్ముల్ని దేవుడు కాచి కాపాడుదురుగాక. ఆమెన్.